మన హరిబాబు గారి ద్వారా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ ఆయన ఫస్ట్ టైం రావడం ఎలా అనిపించింది సార్? ఈ ప్రెజెన్స్ ఎలా ఉంది? ఇక్కడ భోజనాలు కానీ, ఇక్కడ ధ్యానం కానీ, అక్కడ ఆ స్టేజ్ దగ్గర ఆ సాంగత్యం కానీ ఎట్లా అనిపించింది మీ మాటల్లో? సో నా పేరు హరిబాబు, మేము ఒంగోలు నుంచి వచ్చాము. సో 2010లో పిఎస్ఎస్ మూమెంట్కి రావడం జరిగింది. కానీ ఈ క్షేత్రం గురించి, ప్రకృతి వ్యాలీ గురించి తెలుసు, కానీ నేను ఎప్పుడు ఇక్కడికి రాలేకపోయాను. సో ఇన్ని సంవత్సరాలు ఇక్కడికి ఎందుకు రాలేకపోయానా అనేటువంటి లోటు నాకు ఇప్పుడు కనిపించింది. ఎందుకనంటే నేను ఇక్కడ అడుగు పెట్టగానే ప్రకృతి పులకించింది, నా ఒళ్ళంతా పులకించిపోయింది. అబ్బా, ఎంత అద్భుతమైన క్షేత్రం! నాకైతే ఇక్కడే ఉండాలి అనిపిస్తుంది. ఎందుకంటే ప్రకృతిని ఆస్వాదించే ప్రతి ప్రేమికుడు కూడా ఇక్కడికి తప్పకుండా రావాలి. ఎంత భాగ్యం అంటే ఆంధ్రప్రదేశ్కి ఒక పర్యాటక కేంద్రంగా అరకు ఉంది. ఈ అరకుకి దగ్గరలోనే విశాఖపట్నానికి 70 కిలోమీటర్ల దగ్గరలో ఈ ప్రకృతి వ్యాలీ అనేది ఉంది. సుమారు ఇది ఒక 35 ఎకరాల విస్తీర్ణంలో ఈ వ్యాలీ అద్భుతంగా సృష్టించబడింది. సో ఈ 2వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఈ 10 రోజులు పత్రిజీ మహాకరుణ ధ్యాన మహాచక్రం నిర్వహించబడుతుంది. సో అద్భుతంగా ఉందండి, నిజంగా ఎంత భాగ్యమో. నిన్నటి నుంచి ఇక్కడ మెడిటేషన్ జరుగుతుంది. మెడిటేషన్లో కూర్చుంటే అసలు దానికి ఇక అంతులే లేదు. అద్భుతమైనటువంటి ఆ ధ్యాన స్థితికి వెళ్ళాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు ఎంత అద్భుతంగా ఉన్నాయో, చక్కటి పిరమిడ్స్లో, చక్కటి ప్రకృతిలో. అలాగే ఇక్కడ ఉన్నటువంటి భోజనాలు అయితే ఇంక దాని గురించి చెప్పవలసిన అవసరమే లేదు. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ రాజాపతిరాజు గారు మాత్రమే ఈ అందరికీ కూడా ఈ బఫే అని కాకుండా టేబుల్స్ వేసి, అలాగే పచ్చటి అరిటాకులతో భోజనం పెట్టాలి అనేది మొట్టమొదట వీరి దగ్గర నుంచే మొదలైంది. సో ఈ భోజనాలు అయితే వేడివేడిగా అమృతంలా ఉన్నాయి. సో చాలా అద్భుతం అండి. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావాలి అంతే. అంటే నేనైతే ఇప్పటివరకు ఏదైతే కోల్పోయానో అనిపించిందో ప్రతి ఒక్కరికి కూడా అలాగే అనిపిస్తుంది. సో ఇంత అద్భుతమైనటువంటి ఏర్పాట్లు గావించినటువంటి రాజాపతిరాజు గారికి, వారి మిత్రబృందాన్ని అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. భోజనాలు చేస్తే ఇలానే చేయాలి. ఏ ఆశ్రమానికి వెళ్ళినా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు భోజనం తినే పద్ధతిని కూర్చొని పెట్టి ఆకులో వేసి పెట్టేది. సో అలా తింటేనే ప్రతి మనిషి యొక్క ఆరోగ్యంగా పరిస్థితి కానీ, ఆలోచన స్థితులు కానీ, ఆ మనిషి తాలూకా నడవడికి కానీ అద్భుతంగా జరగడానికి, అంటే అక్కడి నుంచే తినే దగ్గర నుంచే మనిషి తాలూకా ప్రవర్తన సాగటానికి ఆ తిన్న తిండి మీద ఆధారపడి ఉంటుంది. మరి అటువంటి ఏర్పాట్లని ఎన్నో వేల మందికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ రావాలి. ఇటువంటి ఏర్పాట్లు మన సహాయ సహకారాలు అందరూ అందించాలి. ఈ మహా అన్నదాన కార్యక్రమానికి మీరందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటూ మీ వాసు. ధన్యవాదాలు.